మీరు హోమ్ మేడ్ ఫుడ్ తినే ఉంటారు. హోమ్ మేడ్ జ్యూస్ తాగే ఉంటారు. హోమ్ మేడ్ బ్రాండీ వైన్ తీసుకొనే ఉంటారు. కానీ హోమ్ మేడ్ కార్‌ను నడపలేదు గావచ్చు గదా! అందుకే మీకోసం ఈ హోమ్ మేడ్ కార్‌ను పట్టుకొచ్చిన. దాన్ని తయారు చేసిన పెద్ద మనిషి ఎక్కి తిరిగేతానికి తయారుగున్నాడు. సార్ ఇక మీరు గానియ్యుండ్రి. ఓర్ని గమ్మతున్నది కదా కారు. ఏదో వేరే గ్రహం మీద దిగి నడిచే రోబో తీరుగానే ఉన్నది. అటు చిన్న పిల్లలు ఆడుకునే కారు కాదు, ఇటు పెద్దోళ్ళు రోడ్ల మీద నడిపే కారు కాకుండా నడుమిట్లకున్నది. పెద్ద పెద్ద మనుషుల నడుమ జిలకర పొట్టోడు రింగ రింగ తిరిగినట్టు రోడ్డు మీద చెక్కలు కొడుతుంది. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ ఏరియాలుండే పరేష్ బాయ్ అనే గీ సారు 2 లక్షలు ఖర్చు చేసి గీ కారును తయారు చేసిండట. మరి ఏందయ్యా గీ కారు స్పెషల్ అంటే రూపాయి ఖర్చు లేకుండా రోడ్ల మీద రై రై అని తిరుగుతుందట. అగో గట్లెట్లా? పెట్రోలో డీజిలో పోయాలి, అది కాకుంటే కరెంట్ ఛార్జింగ్ అన్న పెట్టాలి. ఏ తిరగ చూసినా పైసలు ఖర్చు అయితే కదా. అంటే ఇది సోలార్ శక్తితో నడుస్తుందంట. అంటే ఎండవేడికి కరెంట్ తయారైతుంది అన్నట్టు. ఆ కరెంటే ఈ కారును రోడ్ల మీద రయ్య తిప్పుతుంది అన్నట్టు. చూస్తే బుడ్డగానే ఉన్నది కాబట్టి పార్కింగ్ కూడా తిప్పలు ఉండదట. మంచిగా ఉన్నది కదా. అన్నట్టు ఇంకో స్పెషాలిటీ ఏంటిదంటే సూర్యుడు సురసుర బయటికి వెళ్ళినప్పుడు సోలార్ పనిచేయదు కాబట్టి కరెంటు ఛార్జింగ్ కూడా పెట్టుకునే సౌలత్ ఉన్నదట. కాబట్టి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకు పెంచుతున్నారు. ఇక కరెంట్ ఛార్జీలు కూడా బాగున వండుతున్నాయి. అందుకే 2 లక్షలు పోయినా మంచిదే గిసొంటి కారు తయారు చేయించుకోవాలని అనుకుంటురట గుజరాత్ రాష్ట్రంలో ఉండే జనాలు. అబ్బా అన్ని వాళ్ళకేనా? ఈ కార్లను తయారు చేసే కంపెనీ పెట్టి దేశం మొత్తానికి అవసరమైతే ప్రపంచ దేశాలకు కూడా పంపిస్తే మంచిదని కడమ రాష్ట్రాల పబ్లిక్ కూడా అనుకుంటురట. మరి చూడాలి ఆ సోలార్ కారు ఫ్యూచర్ లో ఏ తిరగ నడుస్తుందో ఇండియన్ రోడ్ల మీద అనేది.